హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో నూతన గ్రామ పంచాయతీ భవనంను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. నూతన భవనాన్ని పరిశీలించి సర్పంచ్ని సీట్లో కూర్చోమని సన్మానించారు. देवो बृहस्पति పంచాయతీలకు సంబంధించి ఇది రాజకీయ వేదిక కాకపోయినా గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది సర్పంచులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏం మాట్లాడినా కొన్ని జాగాల ఆత్మహత్యలు కూడా జరిగినాయి. కొంత ఇబ్బందులు జరిగినప్పటికీ కూడా చట్టరీత్యా పంచాయతీరాజ్ యొక్క యాక్ట్ ప్రకారంగా ఈ నెల 30 గడువు ముగియనున్నది కాబట్టి చట్టంలో ఏదైనా తరం పని చట్ట ప్రకారంగా జరుగుతుంది అనే మాట కూడా సందర్భంగా 3 నాడు ఫలితాలు వచ్చినాయి. డిసెంబర్ 7 నాడు ప్రభుత్వం ఏర్పడ్డది. డిసెంబర్ 9 2 పథకాలలో మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్ ప్రారంభమైంది. డిసెంబర్ 28 6 గ్యారంటీల మీద అప్లికేషన్ల ప్రక్రియ జరిగింది. రాష్ట్రం మొత్తం 1,05,00,000 ఏ కుటుంబానికి కూడా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే అప్లికేషన్ ఫారాలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వారిగా వార్డుల వారిగా కేంద్రాలను ఏర్పాటు చేసి అప్లికేషన్లు తీసుకున్నాం. 6వ తారీఖు దాకా అప్లికేషన్ల ప్రక్రియ ముగిసినా వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుంటాం. అందులో ఎవరైనా అనర్హులుండి అప్లికేషన్ పెడితే ఆ గ్రామస్తులు తప్పకుండా అటువంటి వాళ్ళ గురించి సమాచారం ఇస్తారు అధికారులకు. కాబట్టి అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా మేము గ్యారంటీల అమలు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినాం. కొద్దిగా అప్పుడప్పుడు తొందరపాటుతో ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టుగా ఎవరికైనా సమయం ఇవ్వాలి, ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కావాలి అనే ఆలోచన రాష్ట్ర నాయకత్వానికి అందరికీ ఉంటే నేను చాలా సంతోషపడుతుంది. లేదా ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ కూడా ఒకవైపు మహిళలంతా ఇప్పటికీ దాదాపు 9 కోట్ల పైన 0 టికెట్ల నుంచి మహిళలు ప్రయాణం చేసి జరుగుతున్నటువంటి కార్యక్రమం అయితే, అదేవిధంగా 6 గ్యారెంటీలకు సంబంధించి తప్పకుండా మీ అందరికీ మళ్ళీ విశ్వాసం ఇస్తా ఉన్నాం. మహాలక్ష్మి కింద ఆ రోజు ఏదైతే చెప్పినామో, లేదా ఇందిరం ఇళ్ల పేరు ఇళ్ళు అయితే కట్టిస్తామన్నామో, ఏ గ్యాస్ పథకాన్ని 500కి ఇస్తామన్నామో, త్వరలో ఈ ప్రభుత్వం అన్ని కూడా అయిపోతా ఉంది అనే మాట కూడా సందర్భంగా మనం చెప్తున్నాం. అది మా బాధ్యత. ఎన్నికలప్పుడు చెప్పినాం. అదే కాక రాబోయే ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని మొన్ననే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ నియోజకవర్గంలో 305 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. 160 గ్రామ పంచాయతీలైనా నీటి సరఫరాకు సంబంధించినటువంటి యూనిట్లుగా 305 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. అధికారులను కొన్ని అందులో ఉన్నటువంటి 100% రాబోయే ఎండాకాలంలో ఇబ్బంది లేకుండా నీటి సరఫరా జరిగే గ్రామాలు హ్యాబిటేషన్స్ అన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అవన్నీ కూడా గ్రామ పంచాయతీలకు అభ్యర్థులు గ్రామ పంచాయతీలు బాల వికాసనా, సిఎస్ఆర్ ఫండ్సా, ఎస్డిఎఫ్ ఫండ్ నిధులు ఎక్కడికైనా తెచ్చి ప్రతి గ్రామం లోపల ఆ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్లకు సంబంధించిన ఏర్పాటు జరుగుతుంది. దాంతో పాటుగా పడి గ్రామ పంచాయతీ సర్పంచులు ఎన్నికై మీ తాహతకు మించి గ్రామ పంచాయతీల అభివృద్ధికి చేసిన సహకారం అందినా అందకపోయినా ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా అనేక రకాలుగా పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు ఏమైనా సర్పంచ్ సాబ్ ఈ పని అని నిలదీస్తున్నా అనేక బాధలు పడి మీ పదవి కాలాన్ని ముగించుకోబోతా ఉన్నారు. మీ అందరికీ భవిష్యత్తులో వచ్చే ప్రజా పాలన స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రజల పాలనలో పంచాయతీలకి అధికారాలు ఇచ్చి గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేయాలనే
ఆలోచన కలిగినటువంటి మానసిక ప్రభుత్వం. ఎందుకంటే మా సుధీరన్న గారు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ఆ యొక్క వ్యక్తి ప్రాధాన్యత బట్టి ప్రభుత్వం నడుస్తుంటుంది. వ్యక్తికి